ప్రేమ జంట ఒక మనిషిని అత్యంత దారుణంగా హత్య చేయించి జైలుకి వెళ్ళి బయటికి కూడా వచ్చారు బెయిల్ పైన. దానిలో దర్శన్ ముందుగానే రావటం జరిగింది. నిన్న పవిత్ర గౌడ రిలీజ్ అవ్వటం జరిగింది. వచ్చి రాగానే గుళ్ళో పూజలు కూడా చేశారు అని కన్నడ మీడియా మొత్తం అంతా నిన్నంతా అవే ప్రసారాలు చేయటం జరిగింది. ఏంటి మేడం అంటే చట్టాలపైన ఇలా అంటే ఒక మనిషిని అంత దారుణంగా మనం పిక్చర్స్ కూడా చూసాం. అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. గౌరవం ఉంటదంటారా? అసలు భయం గాని ఏమైనా ఉంటాయంటారా? చక్కగా వెళ్ళటం, బయటకొచ్చేసేయటం. ఇప్పుడు చట్టాలపైన నమ్మకము, గౌరవం, భయము, భక్తి ఇలాంటి వగైరా వగైరా అన్నీ ఉండాలి. ఎప్పుడుంటాయి? ఈ చట్టాన్ని సంరక్షించే వాళ్ళు సరిగా సంరక్షిస్తూ అంటే ఎవరు? పోలీసులు, కోర్టులు, వీళ్ళంతా జడ్జిలు. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు, కానీ ప్రజలకి అసలు చట్టాలంటే లెక్కలేనితనం వచ్చేసింది. ఏవో ఉంటాయి, వాటిని మనం కొనుక్కోవచ్చు, చట్టాలు అమ్ముడుపోతాయి అనే ఒక ధీమాలోకి డబ్బులున్న వాళ్ళు వచ్చేసారు. డబ్బులు లేని వాళ్ళేమో ఏముంది అయితే వెళ్తాం జైలుకి అని అనుకుంటున్నారు తప్పితే, నేను నేరం చెయ్యేస్తే నా జీవితం ఇలా అయిపోతుంది, నాకు పరువు పోతుంది, నా కాలం నా చేతులు లేకుండా పోతుంది, నా బాధ్యతల నుంచి నేను పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, నాకు నష్టం జరుగుతుంది మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ నష్టం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంలో ప్రజలు లేరు. ఇప్పుడు భయపడట్లేదు అస్సలు. చట్టాలంటే భయమే లేదు. ఎందుకు ఇట్లా అయిపోతుంది అంటే, పోలీసులు అమ్ముడుపోతున్నారు, కోర్టుల్లో న్యాయం కొనుక్కోవచ్చు అనే ఒక నమ్మకం, అలాగే కోర్టుల్లో వస్తున్న వివాదాస్పదమైన తీర్పులు.